మాకు మానవ అభిమానాలున్నాయి. మంగ చేసిన తప్పు తెలుసుకోకుండా నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. చూసావా మమ్మీ తని పొగరు? ఇన్ని రోజులు పోనీల పాపమని తనిపై నువ్వు జాలి చూపించావు, కానీ ఆ విశ్వాసం కూడా లేకుండా అది నీకే ఎదురు చెప్తుంది. ఈ దరిద్రాన్ని ఇన్ని రోజులు ఉండనివ్వకుండా అప్పుడే తన్ని తరివేసుంటే బాగుండేది. తప్పు చేసావమ్మా. మంగమ్మ గారు, మేమే మీరు పెట్టే పంచభక్ష పరిమాణాలకు ఆశపడో లేక మీరు పెట్టే పట్టుబట్టలకు మోసపడో ఎన్ని దినాలు ఈడ ఉండలేదు. ఈ ఆస్తి ట్రస్ట్ వాళ్ళకు పోతుందని, ఆస్తి లేకపోతే నువ్వు రోడ్డున పడతావని అమ్మమ్మ ప్రతిలాడితే ఈడకొచ్చినాను. అంతే తప్ప మీతో మాటలు పడ్డానికి మాత్రం కాదు. అయినా మేము మనుషులమే, మాకు సీమో నెత్తురు ఉన్నాయి. నన్ను అభిమానించకపోయినా ఉంటాను, కానీ అనుమానించి అవమానించాక కూడా ఒక్క క్షణం కూడా ఈడ ఉండను. ఎప్పుడు వెళ్ళిపోతాను. నాకు జరిగిన అవమానానికి మనం ఈయన్నే తలదించుకొని బ్రతకాల్సిన అవసరం లేదమ్మా. మన గూడానికి పోయి తలెత్తుకొని సంతోషంగా ఉందాం. పదండి. మీరు ఇంకేం చెప్పకండి. అమ్మా గంగా, ఒక్కసారి నా మాట వినమ్మా. ఈ అమ్మమ్మని కాదని వెళ్ళిపోతావా తల్లి? లేదమ్మమ్మ, నన్ను వెళ్ళిపోతాను. నన్ను ఆపకండి అమ్మమ్మ. అమ్మా, దాన్ని పట్టుకుని బతమాలతావేంటి? జరిగింది చాలు. జింక మన పరువుని దిగజార్చాలని చూడకు. దాన్ని వెళ్ళనివ్వు. వద్దమ్మా, నా మాట విను. గంగని వెళ్ళొద్దని చెప్పమ్మా. అమ్మా, నీకొక్కసారి చెప్తే అర్థం కదా? అది వెళ్ళి తీరాలంతే. అయ్యో, సరే సరే, అయితే అదే నీ నిర్ణయమా? అవును, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. అయితే నా నిర్ణయం కూడా విను. గంగ లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను కూడా గంగతో పాటు వెళ్ళిపోతాను. పదమ్మా. అవునమ్మా, కన్న పేగును కాదనుకుంటున్న నా కూతురు తన మూర్ఖత్వానికి నువ్వు బలవటం నాకిష్టం లేదు. తను చేసిన పొరపాటుని ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తెలుసుకుంటుంది. అప్పటి వరకు నేను నీతోనే ఉంటాను. పదమ్మా, వెళ్దాం. అమ్మా, నా బిడ్డ రక్తాన్ని కళ్ళ చూసిన దాంతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నావా? అదే కనుక జరిగితే మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నువ్వు తెంచుకోవాల్సి వస్తుంది. ఆ రక్త సంబంధం తెక్కూడదని నేను గంగతో పాటు వెళ్తాను అంటున్నాను. నన్ను ఆపకమ్మా. పదకంగా. అమ్మా, నన్ను కాదని నువ్వు కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఉంటే. రాజేశ్వరి, అవును, దానికోసం నన్ను వదులుకోవాలని చూస్తున్నావు. అది నేను భరించలేను. అందరి ముందు తలదించుకోలేను. అందుకే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దాన్ని మాత్రం వెళ్ళనివ్వు. అమ్మమ్మ, నా వల్ల మీ మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు బాధపడకూడదు. నన్నెట్ట వచ్చినాను అట్టాగే పోతాను. ఈ నుంచి వెళ్ళిపోతానమ్మమ్మ. అమ్మ, వద్దండమ్మా, వెళ్ళిపోదాం. అమ్మా గంగా, అమ్మా, అమ్మా గంగా. మంగ, పదమ్మా. అమ్మా గంగా, నా తల్లి కదా, నా మాటేనమ్మా. మనం ఈయన్నే ఉందామమ్మా. ఉపాలు ఆలోచించి తల్లి,
ఈ మామే మనసు అర్థం చేసుకో అమ్మా. నువ్వు మాటినమ్మా, ఇక్కడే ఉందామా అమూల్యం. కుదరదు. మీరెన్ని చెప్పినా నానేడుంటాను. నన్ను ఆపాలని చూడకండి. నన్నెవ్వరి మాట వినను. నన్ను వెళ్ళిపోతాను అంతే. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన బతుకు కుక్క బతికే. అవునదినా, నువ్వే ఏదో ఒకటి చేసి గంగను ఆపు. అమ్మ గంగా గంగా, నేను చెప్పేది ఒక్కసారి విను తల్లి. ఏళ కాని ఏళ్ళలో మనం ఏడకని వెళ్తాం చెప్పు. ఇంకాసేపట్లో చీకటైతాది, బస్సులుండవు. ఆ అడవి దారిన చీకట్లో మనం ఎట్టగూడానికి వెళ్తాం చెప్పు. మాకేమైనా పర్లేదమ్మా, కానీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేను తల్లి. అందుకే ఈ రాత్రేలా మనం ఈయన్నే పడుకుందాం. కావాలంటే రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఏమంటావు? మీ అమ్మ చెప్పేది కూడా నిజమే కదా. ఓ పాలు ఆలోచిస్తల్లి. అవునమ్మా, అసలే మనం వెళ్ళేది అడవి మార్గం. పుసుక్కున ఎప్పులో వచ్చి ఈ మామయ్య పీక పట్టుకుంటే నీ సంతోషమా చెప్పు. నేను ఏది చేసినా అది నీ మంచికే చేస్తానని నువ్వు నమ్మితే ఉందాం, లేదంటే పద ఇప్పుడు వెళ్ళిపోదాం. రా. వద్దులే అమ్మా, నా వల్ల మీకెవరికి ఏ హాని జరగకూడదు. నువ్వు చెప్పినట్టుగానే ఉదయమే వెళ్దాం. నా బంగారు తల్లి, ఈ అమ్మంటే నీకెంత ఇష్టమో. అవునవును, వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా. తినడానికి ఏమన్నా ఎడతాను. అట్టాగే అమ్మా. వదినా, ఇప్పుడైతే ఆపినాం, మరి రేపటి పరిస్థితి ఏంటి? అప్పుడు గంగ ఆగమన్నా ఆగదు కదా. ఈ రాత్రికి నేను ఏదో ఒకటి చేస్తా కదా, అనవసరంగా భయపడమాకండి. విశాలక్క, నీ మాట అంటుంటే నాకు కొండంత ధైర్యం వచ్చినాదమ్మా. ఇదిగో ఈ విషయం మన మధ్యనే ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ గంగకి తెలియకూడదు. చిచి. పదండి. సత్యం, గంగకు తెలియకూడదంటే మంగకు తెలిసిపోనాది. ఇప్పుడు ఏడు శాతం వదినా. నువ్వు ఊరుకో, నేను చూసుకుంటా. ఏందమ్మా ఇట్టా వచ్చినావు? ఆపండి మీ నాటకాలు. నేనంతా విన్నాను. అది వెళ్ళిపోతానంటే వెళ్ళకుండా ఆపుతారా? అది ఒప్పుకుందేమో, నేను మాత్రం అస్సలు ఒప్పుకోను. మీరు ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే వెళ్ళిపోండి. అంటే అమ్మా, అడవిలో క్రూర మృగాలుంటాయి. చీకట్లు వెళ్తే ప్రమాదం తల్లి. అవునమ్మా, అదంతా నాకు అనవసరం. మీరిక్కడ ఉండడానికి వీల్లేదు అంతే. రేపు ఉదయం కల్లా మీరు నా కంటికి కనిపించారో చంపేస్తాను. జాగ్రత్త. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. మధ్యలో మన పరిస్థితి ఏంటాక ఇలా అయింది. అయ్యా, మంగమ్మని ఆపడానికి ఒక్కటే దారి. రాజేశ్వరమ్మకి ఉదయమే వెళ్తామని చెప్తే చాలు, ఆవిడే మంగని శాంతింపసేత్తది. ఈలోగా నేను అనుకున్నది చేస్తాను. అలాగే. అయితే నేను ఈ రాత్రి మందు తాగకపోయినా చల్లగా పడుకుంటానన్నమాట. కొట్టేశా సెల్లు నేను కొట్టేశా. ఇదిగో అక్క, నువ్వు చెప్పినట్టే ఆ బాణపూట బోసంగాడికి పొరి తీసుకొచ్చా. మంచి పని చేసినా. దీంతో ఏడు శాతం వదినా.
బ్రహ్మాస్త్రం వెయ్యబోతున్నా. కాస్త అర్థమయ్యేలా చెప్పు. గంగని ఇంట్లోంచి ఆపగలిగే శక్తి ఇప్పుడు చాముండేశ్వరమ్మకి మాత్రమే ఉంది. అందుకే ఆవిడికి మనం ఫోన్ చేస్తే గంగని ఏడికి వెళ్ళనీయకుండా ఈయన్నే ఉండేలా చేత్తది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నీ బుర్రే బుర్రా. నువ్వు కనుక ఎలచల్లో పొడి చేస్తే మన గూడెం లోటన్నీ నీకే, మొత్తం నీకే ఇచ్చే బాధ్యత నాది. ష్! అరవ మాకు ఈ ఇష్యూ అందరికి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. మంగారమే. అదేటొదినా? చాముండేశ్వరమ్మ గారి ఫోన్ నెంబరు. పోయినసారి శుభకార్యానికి వచ్చినప్పుడు సంపాదించినాను. ఎందుకైనా పనికొత్తదని దాచుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా పనికొచ్చినది. నీకు సావు తెలివితేటలు చాలా ఉన్నాయి వదినా. షో! రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా? హలో, హలో చాముండేశ్వరమ్మ గారు, నేను. ఏయ్ ఎవరివే నువ్వు? ఈ టైంలో ఫోన్ చేసి పేరు చెప్పకుండా నేను అంటావు? క్షమించండమ్మా, నేను గౌరీని. అదే జగదీశ్వరమ్మ గారి ఇంట్లో ఉంటానే. నువ్వా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏంటి విషయం? అది అమ్మగారు, గంగ ఉంది కదా. హలో హలో హలో, ఇదేంటి కట్ అయింది? నువ్వు రాత్రికి మనం ఏనే ఉందామన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందమ్మా. నువ్వు ఇట్లాంటి పని ఏదో చేస్తావని. అయినా ఇప్పుడు నువ్వు చాముండేశ్వరి గారికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కాదమ్మా, నువ్వు ఎవరు చెప్పినా ఎండం లేదు. పెద్దమ్మ గారి బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే చాముండేశ్వరమ్మ గారికి చెప్తే తనైనా నీకు నచ్చ చెప్తుందేమోనని చేసినాను. చూడమ్మా, ఎవరు ఎట్టా బాధపడినా నాకు అవసరం లేదు. నువ్వు బాధపడకూడదనే నేను వెళ్దామన్నాను. నువ్వు ఒకసారి మళ్ళా ఇట్లాంటివి ఏమైనా చేస్తే నా మీదొట్టే. మామా, ఇది యాడ్ నుంచి తీసినావో ఆన్నే పెట్టు, లేదంటే నిజంగా మనల్ని దొంగలనుకుంటారు. ఆ మచ్చ మన మీద పడ్డానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందమ్మో, అర్థమైంది. అంటే ఈ గూడెం దాన్ని ఆపడానికి నానమ్మకి ఫోన్ చేశారా? ఛ! ఇప్పుడు ఖచ్చితంగా నానమ్మకి అనుమానం వచ్చింటుంది. తన అనుమానం తీర్చుకోవడానికైనా మమ్మీకో అమ్మమ్మకో ఫోన్ చేస్తుంది. నో, వెంటనే వెళ్ళి వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. గౌరీ ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసింది? అసలు ఫోన్ చేయాల్సిన అవసరం దానికేం వచ్చింది? దాన్ని అడిగితే పోలా? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ఇదేంటి? ప్రయత్నించండి. ఇప్పుడేగా మాట్లాడింది. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమై ఉంటుంది? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది.
ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ గౌరీ అత్యవసర పనిపడి చేసిందా, అనుకోకుండా చేసిందా? అసలు అక్కడ ఏం జరిగిందో వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే జగదీశ్వరదనికి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. ఓ, అమ్మమ్మ పడుకున్నందుకు ఫోన్ వైబ్రేషన్లో పెట్టిందా? అదే ఈ పాటికి సౌండ్ వస్తే అమ్మమ్మ లేచిపోయేది. అమ్మమ్మకి సంగతి అంతా అర్థమైతే గంగని వెళ్లకుండా ఆపుతుంది. అలా జరగకూడదు, ఆపాలి. ఇదేంటి ఈ ఫోన్ కూడా ఎత్తట్లేదు? ఇంకోసారి చేస్తాను.